నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను సాయి సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్ ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్ అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు వేసిన సీఎం గిరిజనుల సంక్షేమానికి కొత్త చట్టం ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 3 అంశంపై రాష్ట్ర గిరిజన సలహా మండలి ప్రత్యేక సమావేశం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో చంద్రబాబు భేటీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు టీడీపీ ఎమ్మెల్సీలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపాటు వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకునేందుకు పక్కా ప్లాన్ తో వచ్చారన్న మంత్రి గుంటూరులో ఓబీసీ మహిళా ఫెడరేషన్ చైర్పర్సన్ మీడియా సమావేశం రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళలను వేధిస్తున్నారని ఆవేదన గుంటూరు పొందుగుదల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ 200 బస్తా నిషేధిత గుట్కా స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రులు ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏపీలో మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు 5గురు పోటీ పడుతున్నారు వీరిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పరిమల్ సత్యానీలు ఉన్నారు టీడీపీ నుంచి వల్లరామయ్య పోటీలో ఉన్నారు గిరిజనుల హక్కులను కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఏపీ రాష్ట్ర గిరిజన సలహా మండలి ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది ఈ విషయం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది ఐటీడీఏలతో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్ కళాశాలలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం కురుపాంలో టేబుల్ ఇంజనీరింగ్ కళాశాలలకు 153 కోట్లను కేటాయించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపింది జీవో నెంబర్ 3 విషయంపై రాష్ట్ర గిరిజన సలహా మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు పీడిక రాజన్న దొర కళావతి తదితరులు హాజరయ్యారు రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అరెస్టులు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు గవర్నర్ను కలిసిన చంద్రబాబు ఏడాదిగా జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు కేవలం 4 రోజుల వ్యవధిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన 3 మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఈ మేరకు గవర్నర్కు 14 పేజీలతో సుదీర్ఘ లేఖ సమర్పించారు సంవత్సర కాలంలో 800 మంది టీడీపీ కార్యకర్తల దాడులకు గురయ్యారని వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు ఇంకా తోసుకొస్తున్నారు ఇంకే టీడీపీ ఎమ్మెల్సీల అధికార పక్ష నేతల పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు
సిఆర్డీఏ రద్దు బిల్లు, పాలన వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకునేందుకు పక్కా ప్లాన్లతో వచ్చారని టీడీపీ ఎమ్మెల్సీలపై విమర్శలు చేశారు. బిల్లులపై ఏమైనా అభ్యంతరాలుంటే ఓటింగ్ జరుపుకోవచ్చని హితవు పలికారు. నారా లోకేష్ వ్యవహారంపైన బొత్స స్పందించారు. సభలో జరుగుతున్న వ్యవహారాలను వీడియోలు, ఫోటోలు తీయవద్దని గతంలోనూ నారా లోకేష్కు చెప్పామని, కానీ మరోసారి అదే పని చేశారని మండిపడ్డారు. ఇదేమని ప్రశ్నిస్తే మంత్రులపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజున కౌన్సిల్లో సభ జరిగిన తీరు, డిప్యూటీ స్పీకర్ గారు సభ జరిపించిన తీరు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు వ్యవహరించిన వ్యవహార శైలి కానీ, వారి ప్రవర్తన కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దాన్ని ఖండించి తీరవలసింది. చట్టసభల పట్ల ఉన్న గౌరవాన్ని, సభల ద్వారా ప్రజానికి జరిగే మేలుని, వారికి కల్పించే హక్కుల్ని, రక్షణకి, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకి సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పని వ్యూహాత్మకంగా ముందే ఆలోచన చేసుకొని ఆ రీతిలో సభను అడ్డుకోవడం, దౌర్జన్యాన్ని సృష్టించడం, సభ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తన చేస్తూ వారి ప్రక్రియని కూడా పూర్తిగా కూడా ఖండిస్తున్నాం. దురదృష్టకరమైన సంఘటన. పూర్వపరాలకు పోతే ఉదయమే శాసనమండలిలో ఉన్న అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రామకృష్ణ గారు స్టేట్మెంట్ ఇస్తారు, సభలను తేల్చుకుంటామని. అక్కడే విశ్వాసం సృష్టిస్తామని. తదుపరి వచ్చి చైర్లో కూర్చున్న డిప్యూటీ చైర్మన్ గారు నిబంధనలకు విరుద్ధంగా రూలింగ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, రూలింగ్లు ఇస్తున్నారు. ప్రభుత్వం మీద వారు విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా మాట్లాడుతూ వారిని వెనకేసుకొస్తున్నారు. మా సభ్యులమంటూ ఆయన మాట్లాడుతున్నారు, మా సభ్యులంటూ. సభలో ఉన్న రాజకీయ పార్టీల తాలూకా అభిమతాన్ని, వారి తాలూకా అభిప్రాయాలు తీసుకోవడానికి ససేమేరా అని ఆయన పదే కోరుతున్నప్పటికీ, వేడుకుంటున్నప్పటికీ తిరస్కరిస్తున్నారు. ఏకపక్షంగా ప్రతిపక్షం ఏదైతే చెప్తుందో, ఆయన పార్టీకి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందో దానికే ఆయన వత్తాసు పలుకుతున్నారు. ఏదైతే ముందు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ వారి పార్టీ ఆఫీసులో నిర్ణయించుకున్న ప్రకారం వచ్చి అధికారపూర్వకంగా ఆయన ప్రభుత్వం తాలూకా బిజినెస్ ఏదైతే బిల్లులు కానీ, ప్రభుత్వ తాలూకా కార్యక్రమం వాటికి వచ్చి అడ్డు పెడుతున్నారు. ఎజెండా ఉదయం ఇచ్చారు, బిల్లులు ఉన్నాయి,
ఈ బిల్లుని పెట్టాలి. తదుపరి వచ్చి సప్లిమెంటరీ ఎజెండా వస్తుంది, దాంట్లో రీఅప్రొప్రియేషన్ బిల్లు వస్తుంది, వాటిని పెట్టాలి. ఒకదాని కూడా పెట్టుకోవాలని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి బిల్లుల పట్ల కొన్ని బిల్లుల పట్ల వచ్చి వారికి కొంత రిజర్వేషన్లు ఉన్నాయి. తప్పు కాదు. ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం కోరుతున్నాం. విధానానికి విరుద్ధంగా వారి తాలూకా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. చేస్తూ 1, 2, 3 చేసి ఏవి రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ఉద్యోగులు నిర్వహించే మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కర్తవ్యాలను పక్కన పెట్టి నిందితులను వతస్తు పలుకుతున్నారని ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మహిళా ఫెడరేషన్ చైర్పర్సన్ వేమవరపు వరలక్ష్మి అన్నారు. గుంటూరు జిల్లా ఏపీ జర్నలిస్ట్ యూనియన్ సమావేశ మందిరంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తుంటే కొందరు వ్యక్తులు పోలీస్ శాఖలో కుమ్మక్కై బాధితుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, బాధిత మహిళలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని విభాగాల్లోనూ అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి ఆత్మగౌరవాన్ని పెంచే దశగా పాలన సాగిస్తుంటే ప్రతినిధులు ముసుగులో పోలీస్ శాఖతో పాటు కొందరు మహిళలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ చేయలేనటువంటి ఏ పాపం వెళ్ళినటువంటి ఒక నాయకుడిని, బలమైన నాయకుడిని మీరు అక్రమంగా కేసులు పెట్టి, మరి మోపిదేవి వెంకటరమణ బీసీ నాయకుడు మరి అక్రమంగా కేసు పెడితే ఆయన ఏమన్నాడో తెలుసా? చిరునవ్వుతో జైలుకి వెళ్తా కూడా ప్రజలున్నారు, దేవుడు ఉన్నాడు, ఇదంతా కూడా చేసేది దేవుడు అని చెప్పేసి ఒక నిస్వార్థ నాయకుడు మాకు ఒక భరోసా ఇచ్చాడు. ఆ భరోసాతోటే మీరు ఎదరేర్చినటువంటి ప్రత్యేక హోదా విషయంలో యువజన హామీలు మీరు ఇచ్చిన హామీల మీదనే మేము మా నిరసన వ్యక్తం చేస్తే నక్సలైట్లు తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టు మమ్మల్ని అక్రమంగా కొట్టారు, తిట్టారు, అవమానించారు. అవన్నీ కూడా భరాయించాం. కాబట్టి సమయం ఇంకా ఆసనమైంది. ఇంకా ఇప్పుడు కూడా మీ దాడులు మరి లేదంటే అభివృద్ధిని, సంక్షేమం అనేది మీకు అసహ్యమైంది, ఓర్చుకోలేకపోతున్నారు. దేశం అంతా కూడా మేధావర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మెచ్చుకుంటా ఉంటే అక్కస్తోటి మా మీద బురదలే కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని మా ఓబీసీ ఫెడరేషన్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి అన్నదాకా తీసుకెళ్లి అవసరమైతే ఇంకా నేను ఇంకొక విషయం చెప్తున్నాను అయ్యా, మీరు ఇదందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టాలని చెప్తున్నా. ఇంకా గతంలో మరి కాల్ మనీ సెక్స్ రాక్స్ విషయంలో 5 రూపాయలు 10 రూపాయలు పేద మహిళను ఆయన రుణమాఫీ చేయకపోతే డోక్రా మహిళలు చెప్పాడు, రైతులు చెప్పాడు, మీ పూర్తి రుణమాఫీ అది చేయకపోతే బ్యాంకి వాళ్ళు మరి ఒత్తిడి మేరకు వాళ్ళంతా కూడా 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ తీసుకెళ్తే ఆ డబ్బు కట్టలేక వాళ్ళ ఆస్తులు కూడా తాకట్టు పెడితే అవి కూడా చాలక లైంగిక మహిళలు వేధించడం జరిగింది. దాని మీద రోజమ్మ గారు మరి కాల్ మనీ సెక్స్ రైట్ అనే విషయాన్ని సామాన్య గొంతుగా అసెంబ్లీలో ఇస్తే అసెంబ్లీలోకి రాని కూడా ఆమె మీద ఎంత అవాకు చవాకులు అసభ్యకర పద్యాలు వాడారో, ఈనాడు ఎవరెవరైతే మీరు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన సముచిత స్థానం మాకు చట్టసభలో కలిగినందుకు ఒక దళితుడికి ఇచ్చినటువంటి అంటే యావత్తు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఇది గౌరవం. ఒక బీసీలకు పెద్దపీట వేశారంటే రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ ఇది గౌరవం. అట్లాగే బహుజనులకు ఇచ్చినటువంటి స్థానం విషయంలో కూడా ఇది అందరూ కూడా ఎంతో మరి గొప్ప విషయంగా మనం అందరం కూడా పరిణామం తీసుకొని నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 30 సంవత్సరాలు సీఎం జగన్ అన్న మీరు రాసి పెట్టుకోండి. మీరు మనుగడ తిరగడానికి కూడా ఇక భూమి మీద మీ రాష్ట్రంలో మీరు తిరగడానికి కూడా అర్హత కోల్పోయారు. ఎందుకంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కానీ పూలే గారి ఆశయాలు ఇంతమటికి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మాకు సమకాలీన నాయకుడు, సమర్థమైన నాయకుడు, బలమైన నాయకుడు, మా బిడ్డల తరతరాలకు సరిపోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. కాబట్టి మేము అడగకుండానే, ప్రజలు అడగకుండానే ఏం కావాలో అవన్నీ కూడా మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా పెట్టి వాటిని భగవద్గీత, ఖురాన్ మరి బైబుల్తో సమానంగా నీరులో ఇంప్లిమెంట్ చేసినందుకు మరొకసారి వారికి పాదాభివందనం చేసుకుంటూ శిరస్సు వంచి మా ఓబీసీ ఫెడరేషన్ తరఫున ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియవచ్చుకుంటున్నాను. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొదుగుదల చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుండి వస్తున్న లారీలో 200 బస్తాల గుట్కా పట్టుబడింది. పోలీసులు డ్రైవర్ని అరెస్ట్ చేసి వాహనాన్ని స్టేషన్కు తరలించారు. గుట్కా విలువ సుమారు 10 లక్షలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఫ్యాపిలి మండలం ఊటకొండ గ్రామంలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాధిత యువకుడు ఇంటి ముందు ఆందోళనకు దిగింది. 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని చెప్పి చివరకు పెళ్లి చేసుకోనడంతో అతని ఇంటి ముందు యువతి కుటుంబీకులు బంధువులు ధర్నాకు దిగారు. బాధితులు 4 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడు అతని కుటుంబ సభ్యులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చేసుకోనంటున్నారు సార్. ఫస్ట్ లో చేసుకుంటానని నా జీవితాన్ని పంచినాను సార్ నేను అతనికి. ఇప్పుడు చేసుకోనని అంటున్నాడు సార్. చేసుకోని అంటున్నాడు సార్. మా దగ్గరికి రావద్దు మామ, మేమైతే బాగలేము, హైట్ లేము, హైట్ లేకుండా మళ్ళీ నీకు హైట్ స్లిప్పర్స్ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాలే అన్నాడు సార్. అవన్నీ చెప్పినాడు సార్. ఇప్పుడు ఒకటి చాటేస్తున్నాడు సార్. నువ్వు కానీ నా దగ్గరికి రాకపోతే నేను మందేసి వస్తానన్నాడు సార్. అందుకు నేను లొంగినాను సార్. నాకు సొంతం మేనమామ కొడుకే సార్. రావద్దు మామ మా ఇంటి దగ్గరికి అన్నా కానీ అట్లే పదే మా ఇంటి దగ్గరికి వస్తున్నాయి సార్. మా అమ్మలు ఉన్నా కానీ మా అమ్మలు లేని చూసుకొని వస్తున్నా సార్. మా అమ్మలు వేరే ఊరికి కూడా పోయింది సార్. బతికి హైదరాబాద్ కూడా పోయింది సార్. రావద్దన్నా కానీ అట్లే బలంతకరంగా వస్తున్నాయి సార్. నేను బయట పండుకున్నానంటే కారుతో వచ్చి తంతున్నా సార్. నన్ను తెస్తావా లేవా అని చేపట్టుకొని లావుకొని ఇంట్లో పోతున్నా సార్. నేను రానన్నా కానీ బలంతకరంగా చేస్తున్నా సార్. నన్ను చేసుకోను అని అంటున్నాడు సార్. వాళ్ళ అక్కలు వాళ్ళ బావలు చేసుకోవద్దు అని చెప్పినారు సార్. బాగా చెప్పినారు సార్. వాళ్ళు చెప్పినందుకు ఇతను వద్దంటున్నాడు సార్. ఇతనికి ఇష్టం ఉందా? ఇతనికి ఉంది సార్. ఏం పేరు? దావీదు సార్. ఏం చదువుకున్నాడు? ఏం చదవలేడు సార్. రైతు పని చేస్తాడు. ఇప్పుడు ఆటో తెచ్చుకున్నాడు సార్ ఈ మధ్య. ఎన్ఆర్సీ సీఏఏకు ప్రత్యేకంగా అసెంబ్లీ తీర్మానం చేసేందుకు గుంటూరు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ముద్దాలి గిరిధర్, గుంటూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు పాదార్తి రమేష్, గాంధీ నియోజక ఇన్ఛార్జ్ అండ్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం భారతదేశంలోని ముస్లిం సోదరులకి అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంట ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో దోహదపడినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా అసెంబ్లీలో ఎన్ఆర్సీ సీఏ బిల్లుకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ సంక్షేమం కోసం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ ప్రాంతం వారికి కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా నేను ఉన్నానని చెప్పి ఎన్నికల ముందు ఏ విధంగా చెప్పారో దాన్నే పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తున్నాను. జై జగన్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతలు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఎన్ఆర్సీలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తూ అసెంబ్లీలలో సవరణలు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం దానికి వ్యాఖ్యానించి పూర్తిగా పౌరసత్వ బిల్లులను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజలు మనోభావాలకు సంబంధించిన అంశంపై ఎటువంటి చర్చకు అవకాశం లేకుండా అసెంబ్లీలలో బిల్లు పెట్టవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పార్లమెంట్లో ఎన్సీఆర్, ఎన్ఆర్పీ బిల్లులకు అనుగుణంగా విప్ జారీ చేసిన వైసీపీ ఈ రోజు వాటికి వ్యతిరేకమంటూ సమ్మె స్థితిలో ముస్లిం సమాజం లేదని స్పష్టం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం భారతదేశంలోని ముస్లిం సోదరులకి అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంట ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో దోహదపడినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా అసెంబ్లీలో ఎన్ఆర్సీ సీఏ బిల్లుకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ సంక్షేమం కోసం
నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2,500 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ ప్రాంతం వారికి కూడా ఎక్కడ ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా నేను ఉన్నానని చెప్పి ఎన్నికల ముందు ఏ విధంగా చెప్పారో దాన్నే పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలియజేస్తున్నాను. జై జగన్. నిన్న ఏదైతే ఏపీ అసెంబ్లీలో ఎన్పిఆర్ ఎన్ఆర్సీ బిల్లులను ఆమోదించడం జరిగిందని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలను ఏ విధంగా మోసం చేస్తున్నారంటే ఎన్పిఆర్ ఎన్ఆర్సీలు దేశంలోని 13 రాష్ట్రాలు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదిక ఇచ్చి అసెంబ్లీ తీర్మానం చేసి మన అసెంబ్లీ మాత్రం సవరణ చేయండి అని చెప్పడం జరిగింది. దీన్ని సవరణ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి ఎంతో ద్రోహం చేయడం జరిగింది. ఎందుకంటే ముస్లింలకి నేను ఎన్సీఆర్ని రద్దు చేస్తానని చెప్పి ఇప్పుడు తీరా వచ్చేలోపగా ఎన్ఆర్సీ అనేది సవరణ చేయమని ఒకరికే రిక్వెస్ట్ చేస్తానని చెబుతున్నారు. నరేంద్ర మోడీ గారికి ధైర్యంగా చెప్పలేని మన ముఖ్యమంత్రి గారు ముస్లింలకు ఏ న్యాయం చేస్తారని మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎన్పిఆర్కు అమలు ఆగస్టు 16, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆర్డినెన్స్ ఇంతవరకు రద్దు చేయలేదు. దేశంలోని ముస్లింలందరూ రాష్ట్రంలో ముస్లింలందరూ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ మీద ఊవెత్తున ఎగసిపడి ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పుడు మన ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదు. సలహాలు తీసుకున్న కేసీఆర్ గారు బయటకు వచ్చి ఎన్పిఆర్కి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నేను అసెంబ్లీ తీర్మానం చెబుతానని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎన్పిఆర్ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లింలు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిపితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఎటువంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా దొడ్డిదారిలో అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమిటి? దీని గురించి ముస్లింలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమ తేటతెల్లమైంది ఈ రోజున. దీనికి గాను జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు దీనికి చర్చ జరిపితే దీనిపై ఏ చర్చ లేకుండా సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా గుంటూరులో గ్రామ మండల పట్టణ స్థాయిలో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సిపిఐ నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను కూడా నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి గిన్నీస్ రికార్డుని సాధించినటువంటి పద్ధతుల్లో రోజు రోజుకి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూనే పోతూ ఉంది. గత వారం రోజులుగా ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందువల్ల దాని యొక్క భారం నిత్య జీవితావసర సరుకుల ధరలపైన పడి ధరలు ఆకాశాన్ని అందుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 20వ తేదీన జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న వార్డుల్లో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాల్ని సిపిఐగా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల్ని మోయలేనంత భారాన్ని మోపి ప్రజల నెత్తిన మూలిగా మెక్కపైన తాటికాయ పట్ట చందంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో కరెంటు ఛార్జీల భారాన్ని కూడా వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీలో రోడ్డు ప్రమాదం సంభవించింది. సూర్యలంక బీచ్కు వెళ్లే రోడ్డు సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం జగన్. అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు వేసిన సీఎం. గిరిజనుల సంక్షేమానికి కొత్త చట్టం ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం. జీవో నెంబర్ 3 అంశంపై రాష్ట్ర గిరిజన సలహా మండలి ప్రత్యేక సమావేశం. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో చంద్రబాబు భేటీ. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు. టీడీపీ ఎమ్మెల్సీలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపాటు. వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకునేందుకు పక్కా ప్లాన్తో వచ్చారన్న మంత్రి. గుంటూరులో ఓబీసీ మహిళా ఫెడరేషన్ చైర్పర్సన్ మీడియా సమావేశం. రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళలను వేధిస్తున్నారని ఆవేదన. గుంటూరు పొందుగుదల చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ. 200 బస్తా నిషేధిత గుట్కా స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.